కోటప్పకొండ యాత్రకి స్టార్ట్ అవుతున్నాం మేము ఇప్పుడు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నాం. గుంటూరులో దిగి అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి. ఈ మొత్తం ఫుల్ గడ్డము మొక్క అనమాట. ఇదంతా గడ్డము జుట్టు మొత్తం ఫుల్ మొక్కు. ఒక 6 నెలలు 6 months దాకా పెంచినట్టున్నాను. ఇప్పుడు మొక్కు తీసుకోవడానికి వెళ్తున్నాం. నేను ఇద్దరం కలిసి గుండు ఇచ్చేస్తాం. స్లీపర్ టికెట్లు బుక్ చేసుకున్నాం. చేసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు పడుకుంది పెద్ద పాప. కిటికీ విండోస్లోంచి వస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు అని చూస్తుంది చిన్నదే. ట్రైన్ కొత్తగా ఉంటుంది కదా, జర్నీ చేసేటప్పుడు పిల్లలకి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అల్లరి చేస్తుంది. అబ్జర్వ్ చేస్తుంది అందరినీ, ఎవరేం చేస్తున్నారా అని. పూజ ఉంటుంది నా దగ్గర. అక్కడ దిగిన తర్వాత గుంటూరులో ఐఆర్సిటీసీలో రూమ్ బుక్ చేశాను. ఆన్లైన్ బుకింగ్ అనమాట. అది ఐఆర్సిటీసీలోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. మనం స్టేషన్ దిగ్గానే ఫస్ట్ ప్లాట్ఫామ్ పైనే ఉంటుంది. వే కూడా ఉంటుంది ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఐఆర్సిటీసీ రిటైరింగ్ రూమ్ అని ఉంటుంది. ఇదే రూమ్ అనమాట. వచ్చామా, పడుకున్నాం. ఇంకా నైట్ దిగాము, అంటే మార్నింగ్ జర్నీ చేసాము. నైట్ దిగేసి పడుకున్నాం. ఇంకా పడుకొని రెడీ అయ్యాం. ఇక్కడ టీవీ ఇచ్చాడు, సోఫా ఇచ్చాడు. బాగుంది. అయితే బెడ్, టీవీ, సోఫా, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్. ఇదేమో కాఫీ ఏమన్నా కాసుకోవాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవడానికి. ఇదే కబోర్డ్, బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఈ బాత్రూంలో గీజర్లు ఇచ్చాడు. బాగుంది, వెస్టర్న్ స్టైల్ ఇచ్చాడు. చాలా విశాలంగా ఉంది బాత్రూమ్ అయితే. ఇదే రిటైరింగ్ రూమ్లో 200 రూపీస్ కూడా ఉంటాయి. బాత్రూమ్ అంత ఉంటాయి అనుకుంటాయి. ఇదైతే మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. 800 అలా పడింది. ఫ్యామిలీ కాబట్టి నలుగురికి హాయిగా స్టే చేయొచ్చు. ఏ టెన్షన్ ఉండదు. రైల్వే స్టేషన్లో ఉండొచ్చు. సెక్యూరిటీ, ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. ఏ బాధ ఉండదు, టెన్షన్ ఉండదు. ఆర్పిఎఫ్ వాళ్ళు కిందే ఉంటారు, అందరూ కిందే ఉంటారు. హాయిగా స్టే చేసుకోవచ్చు. ఇక్కడే పెట్టేసాం. మన లగేజ్ అంతా పెట్టేసి బస్కి ఎక్కేసాం. ఇంకా బస్కి వెళ్ళి ఇక్కడి నుంచి బస్ జర్నీ చేసాం. గుంటూరు బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి అక్కడి నుంచి ఒక స్టాప్లో దింపాడు. స్టాప్ పేరు అక్కడ దింపాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాము. ఆటోకి వెళ్తే గంట పట్టింది ఆటోకి వెళ్ళడానికి. అక్కడి నుంచి ఇదంతా బస్ జర్నీ. ఇంకా అక్కడ బస్సులో ట్రావెల్ చేసి వెళ్ళాము. కొండ కిందే ఉంటుంది మనకి మొక్కిచ్చేది. కొండ కిందే ఉంటుంది. ఎంట్రన్స్ కమాండ్ లోపలికి వెళ్ళగానే ఉంటుంది. టోకెన్ తీసుకోవాలి. 10 రూపీస్ ఉంటుంది. 2 తీసుకున్నాం. నేను, మా పాప, చిన్న పాప. పెద్ద పాప ఇవ్వనని చెప్పింది. మేమిద్దరం గుండు కొట్టించుకుంటున్నాం, చిన్న పాప నేను. చిన్న పాపకి నిదానంగా వేస్తున్నాడు. అడిగాడు ఫస్ట్ కాదు, సెకండ్ టైము
అంటే పుట్టెంటుకలు అయితే వాళ్ళవి వేరే ఉంటాయి, బియ్యము అవి పెట్టాలంటారు. ఒక 500 అడుగుతాడు. ఫస్ట్ టైం ఇక్కడే చేయించాం గుండు, పుట్టెంటుకలు కూడా ఇక్కడే. ఇప్పుడు ఇది సెకండ్ టైం మళ్ళీ. మేము అక్కడ గుండు గీయించుకుంటుంటే అక్కడ కోతులు ఒకటే అల్లరి చేస్తున్నాయి పైన, సౌండ్ ఒకటే తిరుగుతాయి కోతులు. అక్కడ నిదానంగా గీతనాడు గుండు అయితే. ఆ పక్కనే ఉంటారు వీళ్ళు గుండు గీసేవాళ్ళు. గుండు గీసిన తర్వాత మామూలుగా ఎంత చేతిలో పెట్టమంటాడు. ఒక 50 100 చేతిలో పెట్టాలి. గుండుకి ఒక 50 రూపాయలు పెడితే హాయిగా సంతోషంగా తీసుకుంటాడు. వాడికి అతనికి ఏమన్నా జీతం ఉంటుందో ఏమో తెలియదు మరి. ఎక్కువ మంది ఉండరు ఇక్కడ, అంటే రష్ ఏమి ఉండదు, నార్మల్ ఉంటారు. రష్ అయితే అస్సలు ఉండదు. చూసారుగా గుండు గీసే దగ్గర అయితే, గుండు గీసేది అతను ఎక్కడ ఉంటాడా అని మనమే ఫోన్ చేసి కనుక్కోవాలి. అంటే ఎవరు లేనప్పుడు ఏం చేస్తాడు, అక్కడే కూర్చుని అందుకని వెళ్ళిపోతాడు అనమాట. ఒకటి ఎవరన్నా వస్తేనే వస్తాడు. చాలా తక్కువ మంది వస్తారు. రష్ ఉండదు టెంపుల్ దగ్గర. కోటప్ప కొండ తెలిసే ఉంటుంది. కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్న అనేది పాట ఉంటుంది. ఆ పాట ఫేమస్ అనమాట. ఆ పాట ఈ కొండ పేరు అనమాట. అది కోటప్ప కొండ అంటే ఇదే. శివరాత్రికి ఎక్కువ రష్ ఉంటుంది. ఇంకొకటి ప్రభలు తీస్తారంట. ప్రభలు తీసినప్పుడు అప్పుడు రష్ ఉంటుంది చాలాగా. నార్మల్ టైంలో అసలు జనమే ఉండరు. ఇంకా గుండు కొట్టించుకున్న పాపకు గుండు కొట్టించిన తర్వాత నేను గుండు కొట్టించుకున్నా. నెక్స్ట్ నాదే. ఇంకా నేను గుండు కొట్టించుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ పక్కనే ఉంటాయి వాష్రూమ్స్ కూడా బయట. లేడీస్ జెంట్స్ సపరేట్గా పెద్ద విశాలంగా ఉంటాయి. ఏ టెన్షన్ ఉండదు. స్నానం చేయాలంటే పెద్ద పైపులు ఉంటాయి. ఆ పైపుల నుంచి వాటర్ వస్తాయి. వేడి నీళ్ళు కావాలంటే కూడా ఉంటాయి. వేడి నీళ్ళు కావాలంటే ఒక బకెట్ వచ్చి 20 30 తీసుకుంటారు. ఒక బకెట్ ఇస్తారు, స్నానం చేయొచ్చు వేడి నీళ్ళు పిల్లల కోసం అయితే. కొండ మెట్లు ఎక్కి వెళ్ళలేదు మేమైతే. అక్కడి నుంచి వ్యాన్ ఎక్కి వెళ్ళాము. కింద నుంచి వ్యానే, ఎందుకంటే పిల్లలతోటి మనం నడవలేం. కొండ మెట్లు ఎక్కలేం పిల్లలతోటి. ఇప్పుడు నా గుండు స్టార్ట్ చేశారు. గుండు వాడుతుంటే తెల్లగా కనిపిస్తుంది. చూసారా నా గుండు? తెల్లగా నిగనగలాడిపోతుంది, తెల్లది. కష్టపడి ఒక జుట్టు వచ్చేసి 1 సంవత్సరం పెంచుంటా. గడ్డం వచ్చేసి ఒక 6-7 నెలలు, 6-7 months పెంచాను. ఇంకా మొక్కు ఇవ్వాలనుకున్నానంటే ఇంకా పెంచడమే. గడ్డము జుట్టు ఫుల్గా పెంచేస్తా ఎప్పుడైనా కానీ. మొక్కు ఇవ్వాలి అనుకుంటే చాలు, పెంచేయడమే. నీట్గా గురికేస్తున్నాడు గడ్డమంతా. నిదానంగా నీట్గా, ఎక్కడ ఏ డ్యామేజ్ అవ్వకుండా గుండు సాఫ్ట్గా గీకాడు.
గడ్డం గీకుతుంటే ఏంటి ఇంత రఫ్గా ఉంది మీ గడ్డము, ఒక బ్లేడ్ సరిపోదు, ఇంకో బ్లేడ్ పెట్టాల్సిందే మీ గడ్డానికి అన్నాడు. అంటే ఇంకో బ్లేడ్ పెట్టినందుకు మరి ఇంకో 10 రూపాయలు తీసుకుంటాడు కదా. దర్శనం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు అలా వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకురావచ్చు. అలా రౌండ్లు వేయచ్చు మీరు దర్శనం చేసుకోవడానికి. అక్కడే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళచ్చు. అంటే రష్ ఎక్కువ ఉండదు. ఈ లోపలికి ఉంది కదా ఈ టెంపుల్, ఎక్కువ రష్ ఉండదు. ఇప్పుడు మన విజయవాడ తిరుపతి అంటే చాలా రష్ ఎక్కువ. కోటప్పకొండ అనేది యావరేజ్ నార్మల్ ఉంటుంది. అక్కడ భోజనశాల కూడా ఉంటుంది, అన్నం కూడా పెడతారు అక్కడ, మంచిగా ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుంది. ఫుడ్ అన్నం పెట్టే దగ్గర మీకు కనిపిస్తారు జనం. అక్కడ ఉంటుంది అసలు ఎంతమంది వచ్చారనేది. అక్కడ ఉంటారు, ఒక 500 మంది దాకా ఉంటారు. ఒక 100 మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా రూమ్స్ ఉంటాయి, కానీ మనం అవి ముందే బుక్ చేసుకోవాలంటే అది మనకి ప్రాసెస్ తెలీదు ఎలాగ చేసుకుంటారో. ఫోన్ చేసి అడిగాను కానీ అసలు వెళ్ళే ముందు ఫోన్ చేసి అడిగితే రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నారు. అప్పుడు ఏదో ఉంది, కార్తీక పౌర్ణమి ఏదో ఉంది ఆ రోజు, అందుకని రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అన్నాడు. కొండ మీద ఉంటుంది రూమ్స్ ఉంటాయి. ఒక 2-3 డేస్ ఉండొచ్చు అక్కడ కూడా. ఇప్పుడు ఈ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ గుంటూరు వెళ్ళి అక్కడ ఒక రూమ్లో ఈవినింగ్ వరకు స్టే చేసి నైట్ రిటర్న్ ట్రైన్ ఎక్కేయాలి. మొత్తం నీట్గా గీకేశాడు గుండె అయితే నాది. మీకు చూడడానికి చూస్తారో లేదో తెలియదు, కానీ చూడడానికి మీకు ఇంట్రో వీడి గుండు మొత్తం కొట్టేయడం వీడియో తీసి పెట్టాడు అనుకుంటారేమో. ఇది కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి, 2xలో పెట్టుకుని చూడండి, ఎవడన్నా చూస్తాగా. ఎవరన్నా ఏంట్రో బాబు వీడియో మొత్తం వీడియో తీసాడు అనుకుంటున్నారేమో. ఏం చేస్తాం, లెంత్ వీడియోలు పెట్టాలి కదా, మరి ఏదో ఒక వీడియో పెట్టాలి అని కటింగ్ ఎడిటింగ్ ఏం చేయకుండా పెట్టేస్తున్నా. ఏదో వాయిస్ ఓవర్ నాకు వచ్చినట్టు వాయిస్ ఓవర్ చెప్పేస్తున్నాను, పెట్టేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి నా వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అయిపోయింది, మొత్తం గీకేసి అడుగుండి అంతా. ఇంకెళ్ళి ఫ్రెష్ అవ్వడమే, అన్నగా అయిపోయాం, మొత్తం ఫ్రీ, హాయిగా ఉంది. మొక్కిచ్చిన తర్వాత ఆ రిలీఫ్ ఎలా ఉంటుందంటే అది గుండు కొట్టించుకున్నాడుగా తెలుస్తుంది. అబ్బాయి ఎంత రిలీఫ్గా ఉందిరా మొక్కిచ్చాక. మన హబ్సిగూడ నుంచి ఎవరో హైదరాబాద్ వాళ్ళు ఆ బెంచ్ ఇచ్చారు ప్రజెంటేషన్ ఇక్కడ. ఇది వచ్చేసి రోటా పబ్లిక్ అంట, వాళ్ళు ఇచ్చారు దానికి బెంచ్లు. మన హైదరాబాద్ నుంచి స్పాన్సర్లు అయితే చేశారు అక్కడ. హైదరాబాద్ నుంచి ఎక్కువ కనిపించినాయి బెంచ్లు అయితే. అక్కడ కోడి పుంజు ఒకటి కనిపిస్తే మా పిల్లలు దాన్ని చూసి ఆడుతూ ఉన్నారు, అక్కడక్కడ తిరుగుతా. ఫ్రెష్ అయిపోయింది చిన్నదే.
కోడి పుంజుతో ఆడుతూ ఉన్నారు ఇంకా అక్కడ. ఇవే వాష్రూమ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది కొండపైకి వచ్చేసాం మేము. ఇంకా ట్యాక్సీ మాట్లాడుకుని కింద నుంచి ఉంటాయి ట్యాక్సీలు, ఒక్కొక్కరికి 50 తీసుకుంటాడు. పైకి వచ్చేసాం. పిల్లలతో నడుచుకుంటే ఎక్కడ వస్తాం, మెట్లన్నీ అయినా కానీ పైన ఇంకా మెట్లు ఉన్నాయి పైనకి ఎక్కాలంటే. అది ఎంట్రన్స్. ఎంట్రీ రాగానే అక్కడ ఒక శివలింగం ఉంటుంది. వినాయకుడు ఉంటాడు ఫస్ట్, వినాయకుడి తర్వాత శివలింగం, శివలింగం తర్వాత టెంపుల్. ఇదంతా టెంపుల్. ఇంక పైన నాగదేవత ఉంటుంది. నాగదేవతని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం పైకి. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాం. కోతి పిల్లలు అలా ఉన్నాయి, వాళ్ళ మమ్మీ దగ్గర అలాగా అంటుకున్నాను. అది కూడా పద్మజ ఫెర్టిలిటీ అంట. ఆ బెంచ్ కూడా హైదరాబాద్లో స్పాన్సర్ చేశారు. ఈ బెంచ్ వెనకాల ఇక్కడ ఉన్న బెంచ్లన్నీ హైదరాబాద్లో స్పాన్సర్ చేశారు. గుండు తీసుకున్నాక ఒక ఫోటో. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లడ్డూలు అక్కడ అమ్ముతారు రైట్ సైడ్కి. ఇంక ఇంటికి వచ్చేసాం రూమ్కి. మళ్ళీ రిటర్న్ బస్సులో ఎక్కి రూమ్కి వచ్చేసాం, ఐఆర్సిటీసీ రూమ్కి. సాయంత్రం ప్రయాణం. మళ్ళీ రిజర్వేషన్ తీసుకొని ఎక్కేయడమే. ఫోటోకి స్టిల్ ఇవ్వమంటే అటు ఇటు కదులుతుందని పట్టుకోవాల్సి వస్తుంది చిన్న పాపని. ఏసీ రిమోట్ రూమ్లో, ఐఆర్సిటీసీ రూమ్లో ఏసీ కూడా ఉంది. సరే.